PQRS. PQRS. PQRS అనేది ఒక చక్రీయ చతుర్భుజము. ఇది P, ఇది Q, ఇది R, ఇది S. ఇది S. సో చక్రీయ చతుర్భుజము డయాగ్రామ్ గీసాను. ఏమన్నాడు ఇక్కడ? PRQS. PR అండ్ QS ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుందట. ఆ పాయింట్ని T అన్నాను. నెక్స్ట్ ఏమన్నాడు? SPR యాంగిల్ SPR. SPR ఇదెంత సార్? 40 డిగ్రీలు. ఓకే, SPR ఇది 40 డిగ్రీలు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? యాంగిల్ PQS. PQS ఎంత ఇచ్చాడు? ఇది 80 డిగ్రీలు ఇచ్చాడు. మనకేం కావాలి? యాంగిల్ PSR కావాలి. యాంగిల్ PSR ఈ వాల్యూ కావాలి. ఈ వాల్యూ మొత్తము కావాలి. ఇంటర్సెక్ట్ ఎట్ T. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. సో ఇది ఇక్కడ చూడండి సార్, ఇది 40 డిగ్రీలు. ఇక్కడ మనకు ఆ మొత్తం కలిపితే సపోజ్గా ఇక్కడ మనము ఏం కావాలి? మనకు S కావాలి కదా, PSR కావాలి. సో ఈ రెండు ఇంటర్సెక్ట్ ఎక్కడ అవుతున్నాయి? T అనే పాయింట్ దగ్గర అవుతుంది. T అనేది సెంటర్ అని ఎక్కడైనా ఇచ్చాడా? T సెంటర్ అని ఎక్కడా పాయింట్ ఇవ్వలేదు. ఓకే, సో ఇక్కడ ఒకసారి ఈ క్వశ్చన్ని చూడండి సార్. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి, ఒక 1 మినిట్ తీసుకోండి, ట్రై చేయండి. రైట్, అన్ని క్వశ్చన్లు నేను చేసే బదులు ఒక క్వశ్చన్ని మీరు ట్రై చేయండి సార్. PR అండ్ S. సో ఇది 40 డిగ్రీలు, ఇది 80 డిగ్రీలు. ఇది 40 అండ్ ఇది 80. ఈ వాల్యూ ఎంత? ఒకసారి సాల్వ్ చేయండి. ఇది 40, ఇది 80. ఆన్సర్ ఏమైనా వచ్చిందా? ఒకసారి చూడండి. T సెంటర్ ఇస్తే డైరెక్ట్గా PTలు TQలు రేడియస్ వేసుకొని మనం ట్రై చేయొచ్చు. ఇక్కడ ట్రై చేయొచ్చు. ఎక్కడైనా మనకు రైట్ 90 డిగ్రీస్ ఎక్కడైనా ఇచ్చాడా? మీరు చూసుకోండి సార్. ఆన్సర్, వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఏమైనా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఒకసారి చూడండి. SPR PQRS అనేది 180 డిగ్రీలు. PR అండ్ QS అనేది ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. SPR ఇది 40 డిగ్రీలు. రైట్, ఇది 40 డిగ్రీలు, ఇది 40 డిగ్రీలు. ఇది T గనక అవుతే రైట్, సపోజ్గా మనము Tని ఇంటర్సెక్ట్ సెంటర్ అనుకొని కావాలంటే చేయండి, అదొక ఆన్సర్ వస్తుంది. లేకపోతే రైట్, సో ఈ PSR ఈ వాల్యూ రైట్, మనకు ఈ వాల్యూ తెలుసు, ఈ వాల్యూ తెలిస్తే అయిపోయింది సార్ ఆన్సర్. నౌ ఇక్కడ చూడండి సార్, రైట్, ఎంత ఈజీగా ఆన్సర్ అయిపోయిందంటే కార్డులో ఒక ప్రాపర్టీ ఉంది సార్. ఆ ప్రాపర్టీ ఏంటంటే వృత్తాజ్య అనేది వృత్తం పైన ఇక్కడ టీటా గనక చేస్తే అదే యాంగిల్ ఇక్కడ కూడా చేస్తుంది, ఇది కూడా టీటా చేస్తుంది. నవ్వు ఇక్కడ చూడండి సార్, SR అనేది వృత్తాజ్య. ఇది ఇక్కడ గనక 40 డిగ్రీలు చేసింది అనుకోండి, ఇది ఇక్కడ 40 డిగ్రీలు చేసింది అనుకోండి, ఇక్కడ కూడా ఎంత చేస్తుంది? 40 డిగ్రీలు చేస్తుంది. 80 + 40 ఎంత? 120. ఇది 120 అయింది అనుకోండి, ఈ యాంగిల్ ఎంత? 60 డిగ్రీలు. ఈ ప్రాపర్టీ మనకు తెలిసి ఉండాలి. ఈ ప్రాపర్టీ తెలుసుంటే చాలా ఈజీగా మనకు ఆన్సర్ వస్తుంది. ప్రాపర్టీ ఏంటి సార్? వృత్తాజ్య అనేది వృత్తం పైన ఒక పాయింట్ దగ్గర టీటా చేసుంటే రైట్, అది వృత్తం పైన ఏ పాయింట్ దగ్గర అయినా టీటా చేస్తుంది, సో SR అనేది వృత్తాజ్య ఇక్కడ 40 చేసింది అనుకోండి, ఇక్కడ కూడా 40 చేస్తుంది. 80 + 40 120. ఇది గనక 120 అవుతే ఇది మొత్తం ఏమవుతుంది? 60 డిగ్రీలు అవుతుంది.